Hello, good morning my dear friends. This is your Balachandra. ఈరోజు మనము ఈ వీడియో నందు హ్యూమన్ రిలేషన్స్ 10th క్లాస్లో ఉన్నటువంటి హ్యూమన్ రిలేషన్స్ అనేటువంటి ఈ యూనిట్ నుండి రీడింగ్ ద జర్నీ ఈ వీడియోని కంప్లీట్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తే ఈ వీడియో నందు మనకు పేపర్ 2 నందు వొకాబులరీ సినానిమ్స్ యాంటోనిమ్స్ స్పెల్లింగ్స్ వంటి వోవెల్ క్లస్టర్స్ కరెక్ట్ ద స్పెల్లింగ్ రైట్ ఫామ్ ఆఫ్ ద వర్డ్స్ కంప్లీట్గా మనకు రీడింగ్ నుంచి రావడం జరుగుతుంది. సో క్లియర్గా స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసిన తరువాత చివరిలో మనము ఈ వొకాబులరీ మీద కొద్దిగా ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది, అంటే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎవ్వరు కూడా మిస్ కాకుండా చూడండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటూ నౌ we enter into the topic, the journey. Here the journey, it is a story of a father and a son. How is the life journey of a father? How is the life journey of a son? In the present society also, it clearly explains the life journey of parents and children. ప్రజెంట్ సొసైటీలో పేరెంట్స్ యొక్క లైఫ్ జర్నీ ఎలా ఉంది, పిల్లల యొక్క లైఫ్ జర్నీ ఎలా ఉంది అనేటువంటిది ఈ వీడియో నందు క్లియర్గా, ఈ లెసన్ నందు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, సో ద జర్నీ మీన్స్ ప్రయాణం. ఎవరి ప్రయాణం ఇక్కడ? హియర్ ఇట్ ఈస్ ఏ narration of it is a narration of a son and a father. The son narrates explains his experience. తన యొక్క ఎక్స్పీరియన్స్ని ఇక్కడ మనకు సన్ అంటే narrator. Here in this story there are two characters, son and father. సన్ తన యొక్క లైఫ్ని తన యొక్క ఎక్స్పీరియన్స్ని తను నేరేట్ చేస్తున్నాడు. అందులో మరొక క్యారెక్టర్ ఫాదర్. సో ఈ సన్ యొక్క జర్నీ ఎలా ఉంది, లైఫ్ జర్నీ, ఫాదర్ యొక్క లైఫ్ జర్నీ ఎలా ఉంది అనేటువంటిది మనం క్లియర్గా చూసి అర్థం చేసుకోవాలి. ఆఫ్టర్ స్పెండింగ్ ఏ లీజర్లీ సండే ఎట్ హోమ్, the very thought of returning to work on Monday is tiring. After spending a leisurely Sunday at home, మనము సండే టైం ఎంతో లీజర్గా హ్యాపీగా గడిపిన తరువాత ద వెరీ థాట్ ఆఫ్ రిటర్నింగ్ టు వర్క్ ఆన్ మండే ఈజ్ టైరింగ్. ఆ మండే రోజు మనము వర్క్లోకి మళ్ళీ వెళ్ళాలి అంటే మనకి ఎలా ఉంటుందంటే ఒక రకమైనటువంటి ఒక ఫటిగ్. టైరింగ్ మీన్స్ here leisurely means free time. Leisurely means free time, vacation. సో ఈ సండే అంతా ఈ వెకేషన్లో మనం హాయిగా గడిపిన తర్వాత మండే రోజు వెళ్ళాలంటే ఒక టైరింగ్గా ఉంది. టైరింగ్ మీన్స్ ద బేస్ వర్డ్ ఈజ్ ఆఫ్ టైరింగ్ ఈజ్ టైర్. టైర్ మీన్స్ ఫటిగ్ అంటే టెడియస్, ఒక రకమైనటువంటి విసుగ్గా ఉంటుంది అనమాట. ఫటిగ్ మీన్స్ విసుగు. సినానిమ్ ఆఫ్ టైర్, ఫటిగ్, వేరీ. ద యాంటోనిమ్ మీన్స్ యాక్టివ్ అండ్ లైవ్లీ. హియర్ ఆ విధంగా మండేస్ వెళ్ళాలి అంటే వర్క్కి ఇలా టైరింగ్గా, ఒక రకమైనటువంటి విసుగ్గా అనిపిస్తుంది. లెథర్జీ క్రీప్స్ ఇన్ ఇఫ్ ద హాలిడే కంటిన్యూస్ ఓవర్ అన్ ఎక్స్టెండెడ్ పీరియడ్. Lethargy creeps. What is meant by lethargy? Lethargy means laziness. Lethargy means laziness. Creeps. Creep అంటే ఏంటి? మూవ్ స్లోలీ. దీనికి సినానియము క్రాల్, స్లిదర్ అని చెప్పుకోవచ్చు. క్రాల్ అని, స్లిదర్ అని చెప్పుకోవచ్చు. అంటే మనకు లెథర్జీ మీన్స్ ఒక రకమైనటువంటి లేజినెస్ అనేటువంటిది మనకు వస్తుంది. హాలిడే కంటిన్యూస్ ఓవర్ అన్ ఎక్స్టెండెడ్ పీరియడ్, మరికొంత హాలిడే అనేటువంటిది మళ్ళీ మనకు హాలిడే వస్తే బాగుండు అనేటువంటి ఫీలింగ్ మనకు వస్తుంది.
That is how I felt when I was preparing to return to my place of work after spending 6 months at home. This is how I felt when I was preparing to return. I means here the narrator. ఆ సన్ చెప్తున్నాడు, ఐ ఫెల్ట్ వెన్ ఐ వాజ్ ప్రిపేరింగ్ టు రిటర్న్ టు మై ప్లేస్ ఆఫ్ వర్క్ ఆఫ్టర్ స్పెండింగ్ 6 months ఎట్ హోమ్. 6 months హ్యాపీగా ఇంటి దగ్గర గడిపాడు. 6 months గడిపిన తర్వాత అతను తన ఆఫీస్కి వెళ్ళేదానికి రెడీ అవుతున్నాడు. ద ఫ్యాక్ట్ that I was to leave behind my newly wed wife and go to a far off place did not help either. The fact, నిజానికి కొత్తగా మ్యారేజ్ అయినటువంటి నాకు, న్యూలీ వెడ్ వైఫ్ అంటే కొత్తగా మ్యారేజ్ అయినటువంటి నాకు ఆ భార్యని వదిలిపెట్టి వెళ్ళడం అనేటువంటిది ఫార్ ఆఫ్ ప్లేస్. ఫార్ ఆఫ్ అంటే ఏంటి? ఇన్ ఏ డిస్టెన్స్ ప్లేస్. ఓకే, డిస్టెంట్లీ. ఫార్ ఆఫ్ మీన్స్ డిస్టెంట్లీ, దూర ప్రాంతాలకు వెళ్ళడం అనేటువంటిది డిడ్ నాట్ హెల్ప్ ఎయిదర్. ఇద్దరికీ కూడా అది అంత అనుకూలంగా ఉండదు. ఇద్దరికీ కూడా అది కొంత అంత అనుకూలమైనటువంటి సిచ్యువేషన్ కాదు అని చెప్తున్నాడు. ఆబ్వియస్లీ ఐ డిడ్ నాట్ వాంట్ టు గో. ఆబ్వియస్లీ, ఆబ్వియస్ మీన్స్ అండర్స్టాండబుల్, క్లియర్. సో ఆబ్వియస్లీ క్లియర్గా చెప్తున్నాను, ఐ డి నాట్ వాంట్ టు గో. క్లియర్గా నాకు వెళ్ళడం అనేటువంటిది ఇష్టం లేదు. ఐ డి నాట్ వాంట్ టు గో. సో నౌ వీ ఎంటర్ ఇన్ టు ద సెకండ్ పారాగ్రాఫ్. హవెవర్ ఐ ఫైనల్లీ డిసైడ్ టు గో. ఏదేమైనప్పటికీ ఐ ఫైనల్లీ డిసైడ్ టు గో, చివరికి వెళ్ళేదానికి నిశ్చయించుకున్నాను. సో ఫైనల్లీ అంటే ఏంటి మనకి ఇక్కడ? ఫైనల్లీ అంటే చివరికి మొత్తానికి ఆయన వెళ్ళేదానికి నిశ్చయించుకున్నాడు. ఐ డి నాట్ హ్యావ్ మచ్ టు క్యారీ బై వే ఆఫ్ లగేజ్. ఆయన ఎత్తుకు వెళ్ళేదానికి పెద్ద లగేజ్ అయితే ఏం లేదు. జస్ట్ ఏ ట్రంక్, కేవలం ఒక ట్రంక్ మాత్రమే ఉంది. అవర్స్ ఈజ్ ఏ హిల్లీ టెర్రైన్ వితౌట్ ఎనీ మోటరబుల్ రోడ్స్. నేనున్నటువంటి అవర్స్ ఇస్ ఎ హిల్లీ టెర్రైన్, బాగా హిల్లీ కొండ ప్రాంతం అన్నమాట అది. వితౌట్ ఎనీ మోటరబుల్ రోడ్స్, ఎటువంటి మంచి రోడ్స్ అనేటువంటి మోటరబుల్ రోడ్స్ అంటే మనకు వెహికల్స్ వెళ్ళేదానికి అనుకూలమైనటువంటి రోడ్లు అయితే అక్కడ మనకు లేవు. సో అండ్ దెర్ ఈజ్ నో సర్టనిటీ దట్ వీఆర్ ఎవర్ గోయింగ్ టు హ్యావ్ ఎనీ రోడ్స్. అండ్ దెర్ ఈజ్ నో సర్టనిటీ దట్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎనీ రోడ్స్. అక్కడ మనకు ఎటువంటి మంచి మోటరబుల్ రోడ్స్ అనేటువంటివి లేవు. సర్టనిటీ, హియర్ ద సర్టనిటీ, ద సినానియం ఈజ్ సర్టనిటీ. సో సర్టనిటీ, ద బేస్ వర్డ్ ఈజ్ సర్టైన్, ష్యూర్, కాన్ఫిడెంట్. ద సినానియమ్స్ ఆర్ ష్యూర్, కాన్ఫిడెంట్. యాంటోనియమ్స్ ఆర్ అన్ష్యూర్. ఓకే, ఖచ్చితంగా దెర్ ఇస్ నో సర్టనిటీ what we are ever going to have any roads. So there is no certainty. క్లియర్గా ష్యూర్గా చెప్తున్నాము, అక్కడ మనకు మంచి రోడ్స్ అనేటువంటివి లేవు. వెళ్ళేదానికి, మా ఇంటికి వెళ్ళేదానికి మంచి రోడ్స్ లేవు. ఇన్ ఎనీ కేస్ వైల్ కమింగ్ హోమ్ వీ డు నాట్ క్యారీ బెడ్డింగ్. అంటే వాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు వీ డు నాట్ క్యారీ బెడ్డింగ్, పెద్ద పెద్ద లగేజీలు అనేటువంటివి, బెడ్స్ అలాంటివి పెద్ద లగేజీలు తీసుకురారు. ఎందుకని? సో దెర్ ఈజ్ నో మోటరబుల్ రోడ్స్ కాబట్టి. బిసైడ్స్ ఐ హ్యాడ్ కమ్ హోమ్ దిస్ టైమ్ అరౌండ్ ఫర్ ఎ స్పెషల్ పర్పస్ టు గెట్ మ్యారేజ్. సో బిసైడ్స్, ఇన్ అడిషన్ టు, బిసైడ్స్ మీన్స్ ఇన్ అడిషన్ టు. ఐ హ్యాడ్ కమ్ హోమ్ దిస్ టైమ్ రౌండ్ ఫర్ ఎ స్పెషల్ పర్పస్. ఈసారి మాత్రం నేను ఒక స్పెషల్ పర్పస్ తోటి నేను ఇంటికి వచ్చాను. ఆ స్పెషల్ పర్పస్ ఏంటంటే టు గెట్ మ్యారీడ్, నేను మ్యారేజ్ చేసుకోబోతున్నాను. మ్యారేజ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇంటికి ఈసారి రావడం జరిగింది. మై పేరెంట్స్ హ్యాడ్ అరేంజ్డ్ మై మ్యారేజ్ అకార్డింగ్ టు ద కస్టమ్స్ ఆఫ్ అవర్ ట్రైబల్ సొసైటీ. మా పేరెంట్స్ నాకు మా కస్టమ్స్ ప్రకారం, ఆచారాలు సాంప్రదాయాల ప్రకారం, మా ట్రైబల్ సొసైటీ ఆచార సాంప్రదాయాల ప్రకారం నాకు మ్యారేజ్ అనేటువంటిది ఫిక్స్ చేశారు. టైమ్ ఫ్లూ అండ్ 5 months into my marriage I realized it.
అలా టైం ఫ్లూ అయిపోయి 5 నెలలు గడిచిపోయింది. ఇంటూ మై మ్యారేజ్ అయిపోయి 5 నెలలు అయిపోయి అది నేను తెలుసుకునే లోపలే 5 months అనేటువంటిది అయిపోయింది మ్యారేజ్ అయ్యి. ఇనిషియల్లీ ఐ థాట్ ఆఫ్ ఎక్స్టెండింగ్ మై లీవ్, ఈవెన్ టేకింగ్ అన్పెయిడ్ లీవ్. ఫస్ట్లో ఇనిషియల్లీ మీన్స్ ఇన్ ద బిగినింగ్. ఇనిషియల్ మీన్స్ ఓపెనింగ్, ఫస్ట్, ఎర్లీ. సో ఫస్ట్లో ద సినానియం ఆఫ్ ఇనిషియల్ ఈజ్ బిగినింగ్, ఫస్ట్లో ఏం ఆలోచించాడంటే ఐ ఎక్స్టెండ్ టు మై లీవ్, నా లీవ్ నేను ఎక్స్టెండ్ చేసుకోవాలి అని అనుకున్నాడు ఆ సన్. ఈవెన్ టేకింగ్ అన్పెయిడ్ లీవ్, ఆల్రెడీ అన్పెయిడ్ లీవ్ కూడా తీసుకున్నాడు. అన్పెయిడ్ లీవ్ అయిన తర్వాత అయినా కూడా లీవ్ని ఎక్స్టెండ్ చేయాలనుకున్నాడు. బట్ ఆఫ్టర్ సమ్ డిలే డాలింగ్ మీన్స్ ఇండెసిషన్, అంటే వేవరింగ్, అంటే ఒక రకమైనటువంటి డైలమాలో ఉన్నాడు. ఆఫ్టర్ సమ్ డిలే డాలింగ్ ఐ ఫైనల్లీ డిసైడ్ అగెన్స్ట్ ఇట్ బికాస్ మ్యారేజ్ హ్యాడ్ ఇంక్రీజ్డ్ మై రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఐ హ్యాడ్ గాన్ ఇన్ టు డెట్. మొత్తానికి అన్పెయిడ్ లీవ్ అయిన తర్వాత కూడా లీవ్ ఎక్స్టెండ్ చేయాలనుకొని, కానీ ఇలా కొంత డైలమాలో ఉన్న తర్వాత ఫైనల్గా ఏం డిసైడ్ అయ్యాడంటే ఖచ్చితంగా వెళ్ళేదానికి డిసైడ్. ఎందుకంటే ఈ మ్యారేజ్ వల్ల ఆయనకి రెస్పాన్సిబిలిటీస్ అనేటువంటివి బాగా పెరిగిపోయాయి. అలా పెరిగిపోయి కొంత అమౌంట్ కూడా అప్పు చేయవలసి వచ్చింది. కాబట్టి సో ఇతను ఖచ్చితంగా వెళ్ళేదానికి నిశ్చయించుకున్నాడు. ఆన్ మై వే హోమ్ ఫ్రమ్ ద బస్ స్టాప్ మై ట్రంక్ హ్యాడ్ బీన్ క్యారీడ్ బై ఎ పోర్టర్. నేను అంటే బస్ స్టాప్ నుంచి ఇంటికి వచ్చేటువంటి సమయంలో మై ట్రంక్ హ్యాడ్ బీన్ క్యారీడ్ బై ఎ పోర్టర్, నా ట్రంక్ని ఒక పోర్టర్ తీసుకొచ్చాడు. ద ప్రాబ్లమ్ నౌ వాస్ వీ కుడెంట్ ఫైండ్ ఎనీ వన్ హూ కుడ్ హెల్ప్ మీ క్యారీ ద ట్రంక్ ఇన్ టు ద బస్ స్టాప్. The problem now was we couldn't find anyone who could help me carry the trunk to the bus stop. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఏ ఒక్కరు కూడా ఈ ట్రంక్ని బస్ స్టాప్ వరకు తీసుకొచ్చేదానికి ఎవరు కూడా కనిపించట్లేదు. At another time of the year we would have easily found someone to help me, but now most of the villages were busy in the fields. At another time అంటే వేరే సీజన్లో అయితే నాకు ఈజీగా మనుషులు దొరికిండేవాళ్ళు. ఎందుకంటే విలేజెస్ ఈ ట్రంక్ని క్యారీ చేసేదానికి నాకు ఈజీగా మనుషులు దొరికిండేవాళ్ళు. కానీ ఈ సీజన్లో ద విలేజెస్ వర్ బిజీ ఇన్ ద ఫీల్డ్స్. అందరూ కూడా ఎలా ఉన్నారంటే చాలా బిజీగా వాళ్ళ ఫీల్డ్స్లో చాలా బిజీగా ఉన్నారు. అంటే పొలం పనులు అందరూ కూడా చాలా బిజీగా ఉన్నారు. నోబడీ హ్యాడ్ టైమ్ టు స్పేర్ ఫర్ మీ. ఎవరు కూడా నా కోసం టైం స్పెండ్ చేసేటువంటి పరిస్థితుల్లో ఎవరూ లేరు. ఇన్ ఫ్యాక్ట్ క్యారింగ్ ద ట్రంక్ షుడ్ నాట్ హ్యావ్ బీన్ సచ్ ఎ వరీ ఫర్ మీ ఎక్సెప్ట్ దట్ మై ఎడ్యుకేషన్ హ్యాడ్ మేడ్ మీ షన్ ఫిజికల్ లేబర్. సో ఇన్ ఫ్యాక్ట్ క్యారింగ్ ద ట్రంక్ షుడ్ నాట్ హ్యావ్ బీన్ సచ్ ఎ వరీ ఫర్ మీ. సో ఈ ట్రంక్ ఎత్తుకుపోవడం అనేటువంటిది, చిన్న ట్రంక్ ఆ పెట్టే బాక్స్ ఎత్తుకుపోవడం అనేటువంటిది అది నాకు పెద్ద కష్టమైనటువంటి పని ఏం కాదు. బట్ దట్ మై ఎడ్యుకేషన్ హ్యాడ్ మేడ్ మీ షన్ ఫిజికల్ లేబర్. కానీ నా చదువు అనేటువంటిది దాన్ని ఎత్తుకుపోయేదానికి, ఆ ఫిజికల్ లేబర్ అంటే ఆ వస్తువుని మోసుకుని వెళ్ళేదానికి నా చదువు అనేటువంటిది అడ్డొస్తూ ఉంది, నా చదువు అనేటువంటిది అడ్డుగా ఉంది. ఆఫ్టర్ ఆల్ ఐ వాజ్ గవర్నమెంట్ ఆఫీసర్ అండ్ ద ఐడియా ఆఫ్ people seeing me carry my own luggage was not at all amusing. After all, I was అంతేకాకుండా ఆఫ్టర్ ఆల్ దాంతో పాటుగా ఐ వాజ్ గవర్నమెంట్ ఆఫీసర్, నేను ఒక గవర్నమెంట్ ఉద్యోగిని. అండ్ ద ఐడియా ఆఫ్ పీపుల్ సీయింగ్ మీ క్యారీ మై ఓన్ లగేజ్ వాజ్ నాట్ ఎట్ ఆల్ అమ్యూజింగ్. గవర్నమెంట్ ఆఫీసర్ని నా లగేజ్ నేనే ఎత్తుకొని అలా మోసుకొని వెళ్తూ ఉంటే అది చూసేవాళ్ళు నన్ను చూసి ఖచ్చితంగా నవ్వుకుంటారు, అది చాలా అవమానంగా ఉంటుంది అని చెప్పి తనకు తానే అనుకుంటున్నాడు. అదర్వైజ్ ఫర్ ఎ యంగ్ మ్యాన్ లైక్ మీ షుడ్ నాట్ హ్యావ్ బీన్ అన్ ఇష్యూ టు క్యారీ ఎ 20 kilo చెస్ట్ ఆన్ మై బ్యాక్. అంతేకాని ఇంత యంగ్ మ్యాన్ అనేటువంటిది 20 కిలోలు
మన చెస్ట్ అనేటువంటిది బ్యాక్ అలా పైన పెట్టుకొని వెళ్ళడం అనేటువంటిది ఇట్ ఇస్ నాట్ ఏ ఇష్యూ, ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లమ్ టు మీ, బట్ మై ఎడ్యుకేషన్ హ్యాడ్ మేడ్ మీ షన్ ఫిజికల్ లేబర్. నా చదువు అనేటువంటిది నాకు అడ్డుగా ఉంది. నేను ఒకవేళ ఇలా ఎత్తుకుని వెళ్తే ఊళ్ళో వాళ్ళందరూ నన్ను చూసి నవ్వుకుంటారు అని తనకు తాను ఇలా అనుకుంటూ ఉన్నాడన్నమాట. ఫైనలీ మై ఫాదర్ కేమ్ అప్ విత్ ఎ సొల్యూషన్. డోంట్ వరీ, ఐ మై సెల్ఫ్ విల్ సీ యూ ఆఫ్ అట్ జిరాంగ్. చివరికి మై ఫాదర్ కేమ్ అప్ విత్ ఎ సొల్యూషన్. మా ఫాదరు ఒక మంచి సొల్యూషన్తో రావడం జరిగింది. డోంట్ వరీ, ఐ మై సెల్ఫ్ విల్ సీ యూ ఆఫ్ ఎట్ దిరాంగ్. నేను నిన్ను దిరాంగ్ దగ్గర నిన్ను దించుతాను, ఆ లగేజ్ నేను తీసుకొస్తాను అని చెప్పి, డోంట్ వరీ అని చెప్పి వాళ్ళ ఫాదర్ ఆ అబ్బాయికి, నేరేటర్కి, సన్కి ఇలా చెప్పడం జరిగింది. ఐ ప్రొటెస్టెడ్ హౌ కుడ్ ఐ అలౌ మై ఓల్డ్ ఫాదర్ టు క్యారీ మై ట్రంక్. అతను ప్రొటెస్ట్ చేశాడు, అంటే అతనికి యాక్సెప్ట్ చేయలేదు, అతని యొక్క ప్రపోజల్ని, వాళ్ళ యొక్క ఫాదర్ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయలేదు. హౌ కుడ్ ఐ అలౌ మై ఓల్డ్ ఫాదర్ టు క్యారీ మై ట్రంక్. ఒక ముసలి తండ్రి నా ట్రంక్ని, నా బరువుని ఎలా మోసుకొస్తాడు, అది మంచిదేనా అని చెప్పి దాన్ని ప్రొటెస్ట్ చేసేదానికి ప్రయత్నం చేశాడు. వాట్ వుడ్ పీపుల్ థింక్. ఈ విధంగా మా ఫాదర్ మోసుకొని వస్తూ ఉంటే చూసేటువంటి ప్రజలు ఏమనుకుంటారు, పీపుల్ ఏమనుకుంటారు, వాట్ వుడ్ దే సే, వాళ్ళు ఏం చెప్తారు. బట్ ఐ ఫెయిల్ టు డిస్యూడ్ హిమ్. హియర్ డిస్యూడ్ మోస్ట్ ఇంపార్టెంట్, డిస్కరేజ్. డిస్యూడ్ మీన్స్ discourage, prevent. But I failed to dissuade him. తనని ప్రివెంట్, అడ్డు చెప్పి అతనికి ఐ ఫెయిల్ టు డిస్యూడ్ హిమ్. ఐ అంటే ఇక్కడ నేరేటర్ సన్, హిమ్ అంటే ఇక్కడ వాళ్ళ ఫాదర్ని ట్రంక్ తీసుకువస్తాను అని చెప్పిన ఫాదర్కి సన్ కన్విన్స్ చేయలేకపోయాడు, అతను ఆపలేకపోయాడు, వాళ్ళ ఫాదర్ని ఆపలేకపోయాడు. ఇట్ వాజ్ డిసైడెడ్ దట్ ఫాదర్ వుడ్ క్యారీ ద చెస్ట్. వాళ్ళ ఫాదర్ డిసైడ్ అయిపోయాడు, ఎలాగైనా కూడా ఆ చెస్ట్ ఆ పెట్టెని నేనే తీసుకొస్తాను, ఆ బరువుని నేనే మోసుకొస్తాను అని వాళ్ళ ఫాదర్ డిసైడ్ అయిపోయాడు. ఏ లార్జ్ క్రౌడ్ గ్యాదర్డ్ ఎట్ అవర్ ప్లేస్ ద డే ఐ వాజ్ టు లీవ్. నేను ఆ ప్లేస్ నుంచి వెళ్ళేటువంటి సమయంలో అది పల్లెటూరు కాబట్టి ఆ విలేజ్లో ఉన్నటువంటి పీపుల్ అంతా కూడా ఎక్కువ మంది క్రౌడ్ గ్యాదర్ అయ్యి నాకు సెండ్ ఆఫ్ ఇచ్చేదానికి వచ్చారు. పీపుల్ హ్యాడ్ కమ్ టు విష్ మీ లక్. పీపుల్ అందరూ కూడా నాకు విష్ అంటే బెస్ట్ ఆఫ్ లక్ చెప్పేదానికి, నన్ను గ్రీట్ చేసేదానికి, నాకు సెండ్ ఆఫ్ ఇచ్చేదానికి వచ్చారు. ఇట్ వాజ్ 10:20 వెన్ ఐ లెఫ్ట్ ఫర్ దిరాంగ్. సో అప్పుడు సమయము 10:20, దిరాంగ్కి బయలుదేరబోయేటువంటి సమయము 10:20, మార్నింగ్ 10:20కి బయలుదేరారు. మై ఫాదర్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్. నాకు ఈ ఊర్లో వాళ్ళందరూ కూడా నన్ను పలకరిస్తూ, వాళ్ళు సెండ్ ఆఫ్ ఇస్తూ, షేక్ హ్యాండ్స్ ఇస్తూ ఉన్నటువంటి సమయంలో మా ఫాదర్ వచ్చి ఆ చెస్ట్ ఎత్తుకొని బయలుదేరేశాడు, నాకంటే ముందు బయలుదేరాడు. యాజ్ ఐ హ్యాడ్ టు డూ ఏ బిట్ ఆఫ్ క్యాచింగ్ అప్, ఐ వాక్డ్ ఫాస్ట్. ముందుగా ఫాదర్ వెళ్ళిపోయాడు కాబట్టి ఆయన అందుకునేదానికి నేను కొద్దిగా స్పీడ్గా నడవాల్సి వచ్చింది. 3 kilometers డౌన్ ద రోడ్ ఐ కాట్ అప్ విత్ మై ఫాదర్. అలా 3 kilometers ఆ రోడ్డు వెంబడి నడుచుకుంటూ వెళ్ళి ఫాదర్ని చేరుకునేదానికి 3 kilometers నడిచిన తర్వాత నేను ఫాదర్ని కలుసుకోగలిగాను. ఫాదర్ సెడ్, యు ఆర్ లేట్, వుడ్ యు లైక్ టు రెస్ట్ ఫర్ సమ్ టైమ్. ఫాదర్ చెప్తున్నాడు, యు ఆర్ లేట్, చాలా లేట్ అయింది నీకు, వుడ్ యు లైక్ టు రెస్ట్ ఫర్ సమ్ టైమ్, మరి కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటావా అని చెప్పి ఫాదర్ సన్ని అడగడం జరిగింది. హ్యావింగ్ వాక్డ్ ఫాస్ట్ ఐ వాజ్ టైర్డ్. సన్ చెప్తున్నాడు, హ్యావింగ్ వాక్డ్ ఫాస్ట్ ఐ వాజ్ టైర్డ్. మోర్ ఓవర్ ఐ హ్యాడ్ టు క్రాస్ 2 hills ఆన్ ద వే అప్ టు ద స్పాట్. సో నేను ఫాస్ట్గా నడవడం వలన అలసిపోయాను.
అంతేకాకుండా ఐ హ్యాడ్ టు క్రాస్ 2 hills ఆన్ ద వే అప్ టు ద స్పాట్. ఈ స్పాట్కి వచ్చేదానికి 2 కొండలు కూడా పైకి ఎక్కవలసి వచ్చింది. ఐ క్విక్లీ సాట్ డౌన్ ఆన్ ఏ రాక్. నేను స్పీడ్గా తొందరగా రాక్ మీద కూర్చోవడం జరిగింది. మై ఫాదర్ లాఫ్డ్ ఎట్ మై ప్లైట్. మా ఫాదర్ నన్ను చూసి నవ్వుకుంటున్నాడు. హియర్ ద ప్లైట్ మోస్ట్ ఇంపార్టెంట్ సినానియం యాంటోనియం వచ్చేదానికి అవకాశం ఉంది. ప్లైట్ అంటే ట్రబుల్స్, డిఫికల్టీస్. సో ప్లైట్కి యాంటోనియం వచ్చి బూన్ అంటే వరం అన్నమాట. ఓకే, సో ప్లైట్ మీన్స్ ట్రబుల్స్. సో నా యొక్క ట్రబుల్స్ చూసి, నా యొక్క ఇబ్బందులు చూసి మై ఫాదర్ హ్యాడ్ లాఫ్డ్ ఎట్ మై ప్లైట్. మోస్ట్ ఇంపార్టెంట్ మా ప్లైట్. సో యూ హ్యావ్ టు లెర్న్ ద యాంటోనియం అండ్ సినానియం ఆల్సో ఫర్ ద ప్లైట్. సో నా యొక్క డిఫికల్టీని చూసి ఫాదర్ నవ్వుకున్నాడు. సో దిస్ లిటిల్ డిస్టెన్స్ హ్యాడ్ టైడ్ యూ, ఆయన అడుగుతున్నాడు. ఈ తక్కువ డిస్టెన్స్ నిన్ను బాగా అలసటకు గురి చేసిందా? రెస్ట్ ఫర్ ఎ వైల్, కొద్దిసేపు రెస్ట్ తీసుకో. బట్ వీ హ్యావ్ టు బీ ఇన్ టైమ్ ఫర్ ద బస్. కొద్దిసేపు రెస్ట్ తీసుకో, కానీ వీ హ్యావ్ టు బీ ఇన్ టైమ్ ఫర్ ద బస్. కానీ బస్ కోసం మనము ఇన్ టైంలో అక్కడ బస్ స్టాండ్లో ఉండాలి అని చెప్పాడు. ఫాదర్ వాజ్ క్వైట్ ఫర్ సమ్ టైమ్. అలా కొద్దిసేపు ఫాదరు కామ్గా ఉండిపోయాడు. హీ థాట్ఫుల్లీ లుక్డ్ ఎట్ ద సన్ ఫర్ ఏ మూమెంట్. హీ థాట్ఫుల్లీ, కొద్దిగా అతను ఏదో ఆలోచిస్తూ అలా సూర్యుని వైపు చూడడం జరిగింది. హీ లుక్డ్ ఎట్ ద సన్ ఫర్ ఏ మూమెంట్. కొద్దిసేపు ఏదో ఆలోచిస్తూ ఒక సన్ వైపు అలా చూడడం జరిగింది. అండ్ దెన్ హిజ్ ఐస్ ఫెల్ ఆన్ ద క్యాన్ ఆఫ్ హోమ్ మేడ్ వైన్ దట్ ఐ వాజ్ క్యారీయింగ్. సో అండ్ దెన్ హిజ్ ఐస్ ఫెల్ ఆన్ ద క్యాన్ ఆఫ్ హోమ్ మేడ్ వైన్ దట్ ఐ వాజ్ క్యారీయింగ్. నేను క్యారీ చేస్తున్నటువంటి హోమ్ మేడ్ వైన్ అంటే మధ్యలో దప్పిక వేస్తే తాగేదానికి ఇంటి దగ్గర నుంచి నేను ఒక హోమ్ మేడ్ వైన్ని తీసుకుని వస్తూ ఉన్నాను. సో ఫాదర్ యొక్క కళ్ళు ఆ హోమ్ మేడ్ వైన్ మీద పడింది. వెట్టింగ్ హిజ్ లిప్స్ విత్ హిజ్ టంగ్ టు సెడ్ ఇన్ ఏ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ మేనర్ ఐఎమ్ థాస్టీ. వెట్టింగ్ హిజ్ లిప్స్, తన యొక్క లిప్స్ని అలా తడుపుకుంటూ అలా పెదాలతోటి ఆ నాలుగుతోటి అలా లిప్స్ని తడి చేసుకుంటూ విత్ హిస్ టంగ్ హీ సెడ్ ఇన్ ఏ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ మేనర్ ఐఎమ్ థర్స్టీ. అంటే తండ్రి పరిస్థితిని కూడా అర్థం చేసుకోలేని, తండ్రి పరిస్థితిని కూడా గమనించలేని స్థితిలో తన కొడుకు ఉన్నాడు. అంత పెద్ద లగేజీ ఎత్తుకొని ఆ వయసులో వస్తూ ఉంటే హోమ్ మేడ్ వైన్ తన చేతిలో డ్రింకింగ్ వాటర్ టైప్లో ఒక చిన్న దప్పిక తీర్చుకునేదానికి వైన్ ఉంటే కనీసం తండ్రిని అడిగి ఆ వైన్ ఇచ్చేటువంటి పరిస్థితుల్లో కూడా అటువంటి ఆలోచనలో కూడా కొడుకు లేడు. సో తను ఐఎమ్ థర్స్టీ అని చెప్పి నోరు తెరిచి తన ఫాదర్ అడగడం జరిగింది. ఐ గేవ్ హిమ్ ద క్యాన్ ఆఫ్ వైన్. హీ పోర్డ్ హిమ్సెల్ఫ్ ఏ మగ్ అండ్ హ్యాండెడ్ మీ ద క్యాన్. సో ఐ గేవ్ హిమ్ ద క్యాన్ ఆఫ్ వైన్. నేను ఆ క్యాన్ ఆఫ్ వైన్ని ఆయనకి ఇచ్చాను. హీ పోర్డ్ హిమ్సెల్ఫ్, తను అలా వాటర్ని పోసుకొని ఒక మగ్లో అండ్ హ్యాండెడ్ మీ ద క్యాన్, ఆ క్యాన్ని మళ్ళీ నాకు తిరిగి ఇవ్వడం జరిగింది. సో హీ డ్రాంక్ ఆల్ ఆఫ్ ఇట్ ఎట్ వన్ గో. హీ డ్రాంక్ ఆల్ ఆఫ్ ఇట్ ఎట్ వన్ గో. ఒకే ఒక గుటకలో ఎత్తినటువంటి ఆ మగ్గు దించకుండా కంప్లీట్గా ఆ వాటర్ మొత్తం వైన్ని తాగేయడం జరిగింది. అంటే అంత దప్పికలో ఫాదర్ ఉన్నాడు, అటువంటి పరిస్థితిని కూడా గమనించలేని స్థితిలో కొడుకున్నాడు అన్నమాట. హీ దెన్ అరేంజ్ ద బెల్ట్ దట్ వాజ్ అటాచ్డ్ టు ద ట్రంక్ కేర్ఫుల్లీ ఆన్ హిజ్ ఫోర్ హెడ్. తర్వాత తనకు ఆ ట్రంక్ని హీ దెన్ అరేంజ్ ద బెల్ట్, ఆ బెల్ట్ని ఆ ట్రంక్కి ఉన్నటువంటి ఆ బెల్ట్ని తీసుకుని తన ఫోర్ హెడ్కి తగిలించుకున్నాడు ఫాదర్. సో దిస్ వాజ్ ద పిక్చర్, మై ఫాదర్ క్యారింగ్ మై లగేజ్ ఆన్ హిస్ బ్యాగ్ అండ్ మీ ఫాలోయింగ్ హిమ్ విత్ ఏ టైనీ బ్యాగ్ ఇన్ మై హ్యాండ్. సో ఫాదర్ ఆ లగేజ్ తీసుకొని అతని వెనుక లగేజ్ తీసుకొని ముందు బయలుదేరుతున్నాడు. అతని వెనుక ఫాలోయింగ్ హిమ్ విత్ ఏ టైనీ బ్యాగ్, టైనీ మీన్స్ స్మాల్, ఆ చిన్న బ్యాగ్ తీసుకొని తన వెనుక ఫాదర్ వెనుక
సన్ ఫాలో అవుతున్నాడు. We were walking up a narrow, hilly road, and neither of us uttered a word, as if we were strangers who spoke different languages. We were walking up a narrow, hilly road. మేము ఒక ఇరుకైనటువంటి ఒక హిల్లీ రోడ్లో ప్రయాణం చేస్తున్నాం. అండ్ neither of us uttered a word. ఇద్దరు కూడా ఎవరు కూడా ఒక్క మాట కూడా మాట్లాడుకోకుండా, తండ్రి పాటికి తండ్రి, కొడుకు పాటికి కొడుకు, ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. యాజ్ ఇఫ్ వీ వర్ స్ట్రేంజర్స్ హూ స్పోక్ డిఫరెంట్ లాంగ్వేజెస్. ఎలా ఉన్నామంటే మా ప్రయాణం ఎలా ఉందంటే ఇద్దరు ఒక స్ట్రేంజర్స్ లాగా, తెలియనటువంటి వ్యక్తులు, కొత్త వ్యక్తుల్లాగా, ఇద్దరు డిఫరెంట్ లాంగ్వేజెస్ మాట్లాడుకునే వాళ్ళలాగా అలా సైలెంట్గా ఇద్దరం నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం. I did not know that was going on his mind. I did not know what was going on his mind. నాకు తెలియట్లేదు ఆయన మైండ్లో ఏముంది, ఫాదర్ ఏమనుకుంటున్నాడు నా గురించి అనేది నాకు అర్థం కావట్లేదు, తెలియట్లేదు అని చెప్పి కొడుకు అనుకుంటూ ఉన్నాడు. ఫ్రమ్ టైమ్ టు టైమ్ ఇట్ క్రాస్డ్ మై మైండ్ that it was improper for me, a lot of improper for me to let father carry the luggage. From time to time it crossed my mind. తన మైండ్లో, ఆ సన్ యొక్క మైండ్లో ఈ విధంగా తన కొడుకు దగ్గర, తన తండ్రి దగ్గర ఆ విధంగా బరువైనటువంటి లగేజ్ మోయించడం మంచిది కాదు అనేటువంటిది తన మైండ్లో అలా ప్రతి క్షణం, ప్రతి నిమిషం అలా మైండ్లో అలా అనిపిస్తూనే ఉంది. I wanted to tell him that I would like to carry the trunk myself, but my guilt and shame did not allow me to do so. I wanted to tell him, నేను మా ఫాదర్కి చెప్పాలనుకుంటాను. I would like to carry the trunk myself. నా ట్రంక్ నేను మోసుకొని వస్తాను అని చెప్పి ఫాదర్కి చెప్పాలి అనుకుంటాను. కానీ my guilt and shame did not allow me. నాకున్నటువంటి ఆ షేమ్, నాకున్నటువంటి ఆ గిల్ట్ అనేటువంటిది, గిల్ట్ మీన్స్ ఫాల్ట్, బ్లేమ్, నాకున్నటువంటి ఆ బ్లేమ్ అనేటువంటిది నన్ను ఆ మాట చెప్పనివ్వట్లేదు. గిల్ట్, గిల్ట్ అంటే బ్లేమ్, షేమ్. సో ఇది ఇంపార్టెంట్. ఇది ఒకసారి ఫాల్ట్, బ్లేమ్, గిల్ట్ మీన్స్. అండ్ గిల్ట్ అండ్ షేమ్ డి నాట్ అలో మీ టు డూ సో. నాకున్నటువంటి ఆ గిల్టీనెస్ అనేటువంటిది, నాకున్నటువంటి ఆ ఫాల్ట్ అనేటువంటిది, ఆ బ్లేమ్ అనేటువంటిది అలా చేస్తే అందరూ నన్ను చూసి నవ్వుతారు. ఆ లోపల ఉన్నటువంటి ఆ గిల్టీ ఫీలింగ్ తోటి అతను ఆ మాట ఫాదర్కి చెప్పలేకపోతున్నాడు. నేను తీసుకువెళ్తాను అనేటువంటి మాట లోపల చెప్పాలని ఉంది, కానీ చెప్పలేకపోతున్నాడు. దిస్ సెల్ఫ్ కాన్షియస్నెస్ హ్యాడ్ ప్రాబబ్లీ టు డూ విత్ మై ఎడ్యుకేషన్. ద వైట్ కాలర్ జాబ్ దట్ ఐ హ్యాడ్ ఆర్ క్వైట్ సింప్లీ, దిస్ సెల్ఫ్ కాన్షియస్నెస్ హ్యాడ్ ప్రాబబ్లీ టు డూ విత్ మై ఎడ్యుకేషన్. సో ఈ విధంగా సెల్ఫ్ కాన్షియస్నెస్ had probably to do with my education. The white collar job that I had quite simply my pride. సో తనకున్నటువంటి ఆ ప్రైడ్ వల్ల, ఆ గర్వం వల్ల, కాన్షియస్నెస్, అవేర్నెస్ వల్ల, రియలైజేషన్ అంటే అవేర్నెస్ వల్ల, నేను నాకున్నటువంటి ద సెల్ఫ్ కాన్షియస్నెస్, అవేర్నెస్, self-awareness had probably to do with my education. The white collar job that I had, నేను చేసేటువంటి ఆ వైట్ కాలర్ జాబ్ వల్ల, ఆర్ క్వైట్ సింప్లీ మై ప్రౌడ్. ఆయన కామ్గా ఉండిపోయాడు. అంటే తన యొక్క గర్వంగా వైట్ కాలర్ జాబ్ చేస్తున్నాను, నేనేంటి బరువు మోసేది అనేటువంటి ఆ ప్రైడ్ తోటి అతను ఆ మాటని తన ఫాదర్కి చెప్పలేకపోతున్నాడు. Somehow I had the feeling that if I carried the luggage, my father and my people, in fact the whole world, would laugh at me and I would be belittled. నేను ఒకవేళ ఈ లగేజ్ క్యారీ చేస్తే మా ఫాదర్, ఇక్కడ ఉన్నటువంటి ఈ ఊర్లో ఉన్నటువంటి పీపుల్ అందరూ కూడా నన్ను చూసి నవ్వుతారు. హోల్ వరల్డ్ వుడ్ లాఫ్ ఎట్ మీ. ప్రతి ఒక్కరు కూడా, వరల్డ్ మొత్తం కూడా నన్ను చూసి నవ్వుతారు. ఐ వుడ్ బి బిలిటిల్డ్. బిలిటిల్డ్ మీన్స్ మినిమైజ్. మినిమైజ్, నన్ను తక్కువ చేస్తారు. క్రిటిసైజ్, బిలిటిల్స్ మీన్స్ క్రిటిసైజ్ చేయడము, మినిమైజ్ చేయడము. నన్ను తక్కువ చేసి తక్కువగా అనుకుంటారు. నన్ను అందరూ విమర్శిస్తారు. అందరూ నన్ను చూసి నవ్వుతారు ఒకవేళ నేను కానీ లగేజ్ని కానీ మోసుకొని వెళ్తే అని చెప్పి తను అనుకుంటూ ఉన్నాడు. మైండ్లో అనుకుంటున్నాడు ఇవన్నీ కూడా. తన ఫాదర్తో
ఏవి కూడా మాట్లాడట్లేదు, తన ఫాదర్తో ఏది కూడా షేర్ చేయట్లేదు. ఇద్దరు అలా నడుచుకుంటూ వస్తూ తన మైండ్లో వచ్చేటువంటి ఫీలింగ్స్ ఇవన్నీ కూడా ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉన్నాయి కొడుక్కి. ఫాదర్ హ్యాడ్ ప్రొవైడెడ్ ఫర్ మై ఎడ్యుకేషన్ అండ్ ఐ హ్యాడ్ బీన్ ఏబుల్ టు రియలైజ్ హిస్ డ్రీమ్స్. ఫాదర్ నాకు మంచి ఎడ్యుకేషన్ కల్పించాడు. ఐ హ్యాడ్ బీన్ ఏబుల్ టు రియలైజ్ హిస్ డ్రీమ్స్, ఆయన యొక్క డ్రీమ్స్, ఆయన యొక్క కళ్ళ నేను నిజం చేశాను. మై పేరెంట్స్ వర్ ట్రూలీ ప్రౌడ్ ఆఫ్ మీ. నన్ను చూసి నా పేరెంట్స్ చాలా గర్వపడుతుంటారు. ఇంత మంచి ఉద్యోగం నేను తెచ్చుకున్నందుకు పేరెంట్స్ నన్ను చూసి గర్వపడుతూ ఉంటారు. ఇట్ వాస్ త్రూ మీ దట్ దే హ్యాడ్ ఎర్న్డ్ ఏ గ్రేటర్ డిగ్రీ ఆఫ్ అడ్మిరేషన్ అండ్ రెస్పెక్ట్ ఫ్రమ్ ద విలేజెస్. ఇట్ వాస్ త్రూ మీ, నా ద్వారా మా ఫాదర్కి పేరెంట్స్కి దే హ్యాడ్ ఎర్న్డ్ ఏ గ్రేటర్ డిగ్రీ ఆఫ్ అడ్మిరేషన్ అండ్ రెస్పెక్ట్. నా ద్వారా వాళ్ళకి ఒక రకమైనటువంటి అడ్మిరేషన్, ద బేస్ వర్డ్ ఈజ్ అడ్మైర్. అడ్మైర్ అంటే ఏంటి? రెస్పెక్ట్, అప్రిసియేట్. సో నా వలన నా పేరెంట్స్కి ఒక రకమైనటువంటి మంచి డిగ్రీ ఆఫ్ అడ్మిరేషన్, మంచి రెస్పెక్ట్ అనేటువంటిది రావడం జరిగింది. అడ్మిరేషన్. సో అడ్మిరేషన్ అంటే థింకింగ్, రెస్పెక్ట్, అప్రిసియేషన్ అనేటువంటివి బాగా రావడం జరిగింది. అండ్ రెస్పెక్ట్ ఫ్రమ్ ద విలేజెస్ నుంచి కూడా మంచి గౌరవం అనేటువంటిది నా ద్వారా నా పేరెంట్స్కి వచ్చింది అని చెప్పి సన్ అనుకుంటున్నాడు. మై ఫాదర్ వుడ్ నాట్ లైక్ టు సీ మీ క్యారీయింగ్ ఏ ట్రంక్ ఆన్ మై బ్యాక్ అండ్ వుడ్ బీ వెరీ హచ్ ఇఫ్ ఐ డిడ్ సో. మై ఫాదర్ వుడ్ నాట్ లైక్ టు సీ మీ క్యారీయింగ్ ఏ ట్రంక్. మా ఫాదర్ నేను ఆ బరువు ఎత్తుకొని అలా భుజాన మోస్తూ ఉంటే, ట్రంక్ మోస్తూ ఉంటే మా ఫాదర్ అస్సలు చూడలేడు. వుడ్ బి వెరీ హర్ట్ ఇఫ్ ఐ డిడ్ సో. ఒకవేళ నేను అలా చేస్తే మా ఫాదర్ చాలా హర్ట్ అవుతాడు అని చెప్పి కొడుకు అలా అనుకుంటున్నాడు నేరేటర్. ఐ కంక్లూడెడ్ దట్ ఇట్ వుడ్ బి బెటర్ టు లెట్ హిమ్ క్యారీ ఇట్. సో ఫైనల్గా ఆయనకే వదిలేస్తే హ్యాపీగా ఆయనే తీసుకొచ్చేస్తాడు అని చెప్పి కొడుకు ఇలా అనుకుంటూ ఉన్నాడు మనసులో. ఫాదర్ యొక్క ఆలోచనలు కూడా ఇతని వేలోనే థింక్ చేస్తున్నాడు. ప్రజెంట్ సొసైటీలో కూడా పేరెంట్స్ ఇలానే ఆలోచిస్తున్నారు, పిల్లలు కూడా ఇలానే ఆలోచిస్తున్నారు. ఫాదర్ వాజ్ యూజ్డ్ టు క్యారింగ్ లగేజ్ ఎనీవే. ఎప్పటికైనా కూడా ఫాదర్ చిన్నప్పటి నుంచి కూడా అబ్బాయి లగేజ్ని అలాగే మోస్తూ ఉండేవాడు. హీ వాజ్ స్ట్రాంగర్ అండ్ మోర్ స్కిల్ దాన్ మీ ఇన్ దీస్ మ్యాటర్స్. మా ఫాదర్ నాకంటే కూడా చాలా స్ట్రాంగ్ పర్సను అండ్ మోర్ స్కిల్ఫుల్ పర్సన్. ఇటువంటి బరువులు మోయడంలో మంచి నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తి. హ్యాడ్ నెవర్ గాట్ యూజ్ టు ఫిజికల్ లేబర్ హ్యావింగ్ స్టేడ్ ఇన్ హాస్టల్స్ రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. సో ఈ ఫిజికల్ లేబర్ అనేటువంటిది చిన్నప్పటి నుంచి కూడా నేను చేయలేదు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి హాస్టల్స్లో పెరిగాను కాబట్టి. ఫ్రమ్ మై చైల్డ్హుడ్ నాకు ఇది అలవాటు లేదు కాబట్టి దీంట్లో నాకంత నైపుణ్యం, అంత స్కిల్ లేదు, నేను సరిగా అంత మోయలేను. సో ఇన్స్పైట్ ఆఫ్ మై యూత్ అండ్ స్ట్రెంగ్త్ ఐ వాజ్ ఫిజికల్లీ యూజ్లెస్. నేను యూత్ అయినా మంచి స్ట్రెంగ్తీగా ఉన్నా కూడా ఐ వాజ్ ఫిజికల్ యూజ్లెస్. ఫిజికల్గా నేను యూజ్లెస్, అంత తండ్రి అంత స్ట్రాంగ్ కాదు అని చెప్పి ఆ సన్ అలా అనుకుంటున్నాడు. ఐ కంటిన్యూడ్ వాకింగ్ సైలెంట్లీ విత్ ఫాదర్. అలా తన మనసులో అలా అనుకుంటూ కామ్గా అలాంటి ఆలోచనలు ఆలోచిస్తూ కామ్గా ఫాదర్తో కలిసి నడిచి వెళ్తూ ఉన్నాడు. We rested at 2 places on the way and had our tiffin, but we hardly talked. So we rested at 2 places. 2 placesలో ఆగారు దారి మధ్యలో. and had our tiffin, but we hardly talked. బ్రేక్ఫాస్ట్ చేశారు, బట్ we hardly talked అంటే they never talked. వాళ్ళు మాట్లాడుకోలేదు. 2 ప్లేసెస్లో ఆగారు కానీ వాళ్ళు ఏమీ మాట్లాడుకోలేదు. ఫైనల్లీ we reached దిరాంగ్. సో దిరాంగ్ చేరుకునే లోపల 2 ప్లేసెస్లో ఆగి బ్రేక్ఫాస్ట్ చేయడం, ఒకసారి వైన్ తాగడం జరిగింది. సో వాళ్ళు ఎటువంటి మాటలో మాట్లాడుకోలేదు. దిరాంగ్కి చేరుకున్నారు. ద బస్ ఫ్రమ్ తవాంగ్ హ్యాడ్ నాట్ ఎట్ రీచ్డ్. అక్కడికి బస్ ఇంకా రాలేదు. తవాంగ్కి వెళ్ళాలి, దిరాంగ్ నుంచి తవాంగ్కి వెళ్ళాలి. ఆ తవాంగ్కి వెళ్ళేటువంటి బస్ ఇంకా రాలేదు. దిరాంగ్ అండ్ సో వీ హ్యాడ్ సమ్ టైమ్ ఇన్ హ్యాండ్ రీచ్డ్ దిరాంగ్ చేరలేదు. Tawang had not yet reached. The bus from Tawang had not yet reached.
దిరాంగ్ అంటే బస్సు దిరాంగ్ ఇంకా రాలేదన్నమాట. తవాంగ్ వెళ్ళినటువంటి బస్సు ఇంకా దిరాంగ్ రాలేదు, ఇంకా మరికొంత టైం వాళ్ళ చేతుల్లో ఉంది. వీ ఎంటర్డ్ ఏ టీ షాప్ అండ్ సాట్ ఫేసింగ్ ఈచ్ అదర్. ఇద్దరు వెళ్ళి ఒక టీ షాప్లో కూర్చున్నారు, ఒకరికి ఒకరు ఎదురుగా కూర్చొని. ఫాదర్ అపియర్డ్ టైర్డ్. ఫాదర్ చూసేదానికి ఎలా ఉందంటే చాలా అలసిపోయి ఉన్నాడు. ఐ ఫెల్ట్ సారీ ఫర్ హిమ్ బట్ కుడెంట్ బ్రింగ్ మై సెల్ఫ్ టు సే ఎనీథింగ్. ఐ ఫెల్ట్ సారీ ఫర్ హిమ్ బట్ కుడెంట్ బ్రింగ్ మై సెల్ఫ్ టు సే ఎనీథింగ్. ఆయనకి సారీ చెప్పాలని ఉంది, కానీ ఏమి, బట్ కుడెంట్ బ్రింగ్ మై సెల్ఫ్ టు సే ఎనీథింగ్. కానీ ఏం చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు, ఏమీ చెప్పలేదు ఫాదర్కి. ఐ ఆస్క్డ్ ద వెయిటర్ టు గెట్ యూస్ 2 cups ఆఫ్ టీ. అక్కడ వెయిటర్ని పిలిచి 2 cups టీ తీసుకురమ్మని చెప్పి సన్ చెప్పడం జరిగింది. జస్ట్ యాజ్ ఐ వాజ్ గోయింగ్ టు టేక్ మై ఫస్ట్ సిప్. అలా మొదటి సిప్ తాగబోయేటువంటి సమయంలో, కొడుకు మొదటి సిప్ తాగబోయేటువంటి సమయంలో ఐ హర్డ్ ఫాదర్స్ వాయిస్. మొట్టమొదటిసారిగా నోరు విప్పి వాళ్ళ ఫాదర్ ఇలా మాట్లాడుతున్నాడు. డూ యూ హ్యావ్ ఏ పెయిర్ ఆఫ్ ఓల్డ్ షూస్? నీ దగ్గర పాత చెప్పులు ఏమైనా ఉన్నాయా అని చెప్పి ఫాదర్ కొడుకుని అడగడం జరిగింది. వై ఐ ఆస్క్డ్. ఎందుకు అని అడిగాడు. ద రోడ్ ఈజ్ అన్ఈవెన్ అండ్ ఫుల్ ఆఫ్ పెబుల్స్. ఇట్ హర్ట్స్ వైల్ వాకింగ్. రోడ్ ఎలా ఉందంటే అన్ఈవెన్గా ఉంది, ఎత్తుపల్లాలుగా ఉంది. ఫుల్ ఆఫ్ పెబుల్స్, మొత్తం గులకరాలు ఉన్నాయి. అవి నా కాళ్ళను బాగా గుచ్చుకొని బాధిస్తున్నాయి. తిరిగి వెళ్ళేటప్పుడు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. సో పాత ఏదైనా ఓల్డ్ పేర్ ఆఫ్ ఓల్డ్ షూస్ ఉంటే ఉన్నాయా అని చెప్పి అడగడం జరిగింది. వెంటనే ఐ లుక్ ఎట్ ఫాదర్స్ బేర్ ఫీట్. అప్పుడు వాళ్ళ ఫాదర్ యొక్క బేర్ ఫీట్ని చూడడం జరిగింది కొడుకు. నెవర్ హ్యావింగ్ ఓన్ షూస్, హిస్ ఫీట్ హ్యాడ్ డెవలప్డ్ క్రాక్స్ అండ్ సమ్హౌ రిజెంబుల్ దోస్ అన్ ఎలిఫెంట్. అప్పటి వరకు తన పాదాలు ఫాదర్ యొక్క అంటే కాళ్ళకు చెప్పులు లేకుండా అన్ని కిలోమీటర్లు ఎండలో 10-20కి బయలుదేరారు. అంటే మంచి ఎండ టైంలో ఆ కాళ్ళకి ఆ పెబుల్స్ గుచ్చుకుంటూ బేర్ ఫీట్ని చూడడం జరిగింది, ఫాదర్ యొక్క బేర్ ఫీట్ని. నెవర్ హ్యావింగ్ ఓన్ షూస్, ఎప్పుడు అతను షూస్ వేసుకోకపోవడం వల్ల అతని యొక్క ఫీట్ ఎలా ఉందంటే రిజెంబుల్ దోస్ అనే ఎలిఫెంట్, అంటే ఎలిఫెంట్ లెగ్ ఫీట్ లాగా అవి మొత్తం పగిలిపోయి ఉన్నాయి. మొత్తం పగిలిపోయి ఎలిఫెంట్ ఫీట్ లాగా ఉన్నాయన్నమాట. రిజెంబుల్ మొత్తం కూడా పగిలిపోయి ఉన్నాయి. సో ఈ విధంగా అతని యొక్క పాదాలని గమనించాడు కొడుకు. ఐ నోటీస్డ్ దిస్ ఫర్ ద ఫస్ట్ టైం. ఇప్పటి వరకు తండ్రి చెప్పులు వేసుకుంటున్నాడా అనేటువంటి విషయం కూడా, చెప్పులు లేవు అన్నటువంటి విషయాన్ని కూడా కొడుకు గమనించలేనటువంటి స్థితిలో ఉన్నాడు. ఫస్ట్ టైం చూశాడు. ఐ హ్యాడెంట్ నోటీస్డ్ దట్ ద రోడ్ వాజ్ అన్ఈవెన్. రోడ్ ఈ విధంగా ఉంది, అన్ఈవెన్గా ఉంది అనేటువంటి విషయాన్ని నేను తెలుసుకోలేకపోయాను. ఎందుకంటే ఐ డిడెంట్ హ్యావ్ టు సిన్స్ ఐ వాజ్ వేరింగ్ ఏ పెయిర్ ఆఫ్ హంటింగ్ బూట్స్. కొడుకు మంచి హంటింగ్ బూట్స్ వేసుకొని వస్తూ ఉండడం వల్ల ఆ రోడ్లో పెబుల్స్ అన్ఈవెన్గా ఉన్నాయి అనేటువంటి విషయం కూడా సన్కి తెలియలేదు. అంటే అతను మంచి హంటింగ్ బూట్స్ వేసుకొని వస్తూ ఉన్నాడు. ఐ చెక్డ్ మై వ్యాలెట్ అండ్ సా ఐ స్టిల్ హ్యాడ్ అరౌండ్ 40 రూపీస్ విత్ మీ. తన దగ్గర ఉన్నటువంటి వ్యాలెట్ని తీశాడు, చెక్ చేశాడు, అందులో 40 రూపీస్ అమౌంట్ ఉంది. ఏ పెయిర్ ఆఫ్ క్యాన్వాస్ షూస్ వుడ్ కాస్ట్ అరౌండ్ 12 రూపీస్ అండ్ ద రిమైనింగ్ అమౌంట్ వుడ్ బి ఎనఫ్ ఫర్ మీ టు గెట్ టు బొమ్డిలా. సో 40 రూపీస్లో కొత్త షూ వచ్చి 12 రూపీస్ మాత్రమే. ఆ 12 రూపీస్ ఇస్తే షూ కొనుక్కుంటే ఆ రిమైనింగ్ అమౌంట్ తోటి నేను బొమ్డిలా అనేటువంటి ప్లేస్కి నేను వెళ్ళేదానికి రిమైనింగ్ అమౌంట్ నాకు సరిపోతుంది అని ఆ సన్ అనుకున్నాడు. ఆ వ్యాలెట్లో ఉన్నటువంటి అమౌంట్ని చెక్ చేసుకున్నాడు. మై ఫాదర్ ప్రొటెస్టెడ్, గివ్ మీ అన్ ఓల్డ్ పెయిర్. ఆ కొత్త షూ కొనుక్కునేదానికి ఫాదర్ ఒప్పుకోలేదు. 12 రూపీస్ ఇస్తున్నా కూడా ఒప్పుకోలేదు. గివ్ మీ అన్ ఓల్డ్ పెయిర్, నీ దగ్గర పాత చెప్పులు, నువ్వు వేసుకున్నటువంటి పాత చెప్పులు ఏదైనా ఉంటే వాటిని ఓల్డ్ షూ వాటిని మాత్రమే ఇవ్వు, కొత్తవి నాకు వద్దు అని చెప్పి ఫాదర్ చెప్పాడు. యూ డోంట్ హ్యావ్ టు స్పెండ్ మనీ ఆన్ న్యూ షూస్. కొత్త షూస్ కోసం నువ్వు మనీ స్పెండ్ చేయడం నాకు ఇష్టం లేదు. ఎందుకు అనవసరంగా? ఐ కుడెంట్ కన్విన్స్ హిమ్ టు బై ఎ న్యూ పెయిర్. కొత్త పెయిర్ కొనేదానికి నేను మా నాన్నని కన్విన్స్ చేయలేకపోయాను. రిలక్టెంట్లీ
I gave him the hunting boots I was wearing. Reluctantly, it is a very most important word. Reluctant means unwilling. Unwilling. So antonym వచ్చి willing, keen. Reluctantly, unwillingly. అయిష్టంతో ఐ గేవ్ హిమ్ ద హంటింగ్ బూట్స్ ఐ వాజ్ వేరింగ్. నేను వేసుకున్నటువంటి ఆ హంటింగ్ బూట్స్ని షూని అన్విల్లింగ్ అంటే నాకు ఇష్టం లేకపోయినా కూడా నాన్నకి ఇవ్వాల్సి వచ్చింది. కొత్తవి ఇస్తానంటే అతను తీసుకునేటువంటి పరిస్థితిలో లేడు. ఐ దెన్ టుక్ అవుట్ మై పెయిర్ ఆఫ్ లెదర్ షూస్ ఫ్రమ్ ద ట్రంక్ అండ్ నోటిస్డ్ మై ఫాదర్స్ ఫేస్ లైటింగ్ అప్ విత్ కంటెంట్మెంట్. సో నా పాత షూస్ తీసి ఫాదర్కి ఇస్తూ ఉంటే ఆయన ముఖంలో ఒక రకమైనటువంటి కంటెంట్మెంట్ మీన్స్ సాటిస్ఫాక్షన్. ఆయన ముఖంలో ఒక రకమైనటువంటి సాటిస్ఫాక్షన్ కనిపించింది ఆ ఓల్డ్ షూ ఇస్తూ ఉంటే. ఆ చిన్న చిన్న వాటికి పేరెంట్స్ అనేటువంటి వాళ్ళు చాలా ఆనందం పొందుతారు అనే దానికి చిన్న ఎగ్జాంపుల్. ఈ ప్రజెంట్ సొసైటీలో కూడా తండ్రికి చేసేటువంటి ఆ చిన్న చిన్న పనులకి ఆ పేరెంట్స్ అనేవాళ్ళు చాలా సాటిస్ఫై అవ్వడం జరుగుతుంది. సడన్లీ హీ లుక్డ్ ఎట్ మీ అండ్ సెడ్ టేక్ కేర్ రైట్ టు అస్. ఆయన సడన్లీ హీ లుక్డ్ ఎట్ మీ, నా సై అలా చూస్తూ టేక్ కేర్ జాగ్రత్త అని చెప్పి నాకు చెప్పి రైట్ టు అస్ అని చెప్పి లెటర్స్ రాస్తూ ఉండు అని చెప్పి టేక్ కేర్ జాగ్రత్త అని చెప్పేసి చెప్పాడు ఫాదర్. ఫాదర్ వాంటెడ్ టు సే సంథింగ్ బట్ ద బస్ స్టార్టెడ్ మూవింగ్. ఫాదర్ ఇంకా ఏదో చెప్పాలి అనుకుంటున్నాడు కొడుక్కి. బట్ ద బస్ స్టార్టెడ్ మూవింగ్. బస్సు మూవ్ అయిందన్నమాట. ఐ సా మై ఫాదర్ గ్రాడ్యువల్లీ రిసీడింగ్ ఇన్ టు ద డిస్టెన్స్. మా ఫాదర్ కొద్దిగా గ్రాడ్యువల్లీ అంటే కొద్దిగా దూరం అవుతూ ఉన్నాడు, కనిపించకుండా పోతాడు. రిసీడింగ్ ఇన్ టు ద డిస్టెన్స్. సో రిసీడ్ మీన్స్ గో బ్యాక్. సో కొద్దిగా వెనక్కి వెళ్తున్నాడు. ఐ సా మై ఫాదర్ గ్రాడ్యువల్ రిసీడ్ ఇన్ టు ద డిస్టెన్స్. కొద్దిగా దూరం బ్యాక్ వెళ్తూ ఉన్నాడు. బస్సు అలా ముందుకు వెళ్తూ ఉంది, ఫాదర్ అలా వెనక్కి వెళ్తూ ఉన్నాడు. అలా నిలబడుకున్నాడు. ఫాదర్ డిస్టెన్స్ కొద్దిగా వెనక్కి వెళ్తూ ఉంది, బస్సు ముందుకు బయలుదేరి వెళ్తూ ఉంది. ఐ సా దట్ ద రోడ్ వీ హ్యాడ్ కమ్ బై లుకింగ్ లైక్ ఎ జైంట్ మోషన్లెస్ రోప్. నేను చూశాను. సన్ చెప్తున్నాడు దట్ ద రోడ్ వీ హ్యాడ్ కమ్ బై లుక్ లైక్ ఎ జైంట్ మోషన్లెస్ రోప్. అది చూసేదానికి ఆ రోడ్డు, నేను వచ్చినటువంటి రోడ్డు ఎలా ఉందంటే ఒక పెద్ద మోషన్లెస్ రోప్ లాగా, చాలా పొడవుగా రోప్ లాగా కనిపిస్తూ ఉంది. ఎలా నడిచొచ్చాము ఇంత దూరము అని చెప్పి తను అనుకుంటూ ఉన్నాడు. సన్ ఫాదర్ వుడ్ యూజ్ ద బస్సులోంచి అలా చూస్తూ అనుకుంటున్నాడు. ఫాదర్ వుడ్ యూజ్ ద సేమ్ రోడ్ టు గో బ్యాక్ హోమ్. ఫాదర్ అదే విధంగా అదే రోడ్లో మళ్ళీ ఇంటికి వెనుకకు మరలి వెళ్తున్నాడు. సైమల్టేనియస్లీ అవర్ జర్నీ స్టార్టెడ్ ఇన్ టు 2 ఆపోజిట్ డైరెక్షన్స్. ఇదే విధంగా సైమల్టేనియస్లీ కొడుకు అలా జర్నీ జరుగుతూ ఉంటే ఫాదర్ జర్నీ ఇలా జరుగుతూ సైమల్టేనియస్గా 2 ఆపోజిట్ డైరెక్షన్స్లో ఇలా జరుగుతూ ఉంది. అంటే కొడుకు మంచి లగ్జరియస్ లైఫ్ అలా హ్యాపీగా వెళ్తున్నాడు. ఫాదరు తన యొక్క కష్టాల్లో అలా అదే జర్నీ అలా కొనసాగుతూ ఉంది. With me seated in the luxurious seat of a bus and father walking back with weary legs on the pebble strewn road. ఈ విధంగా లగ్జరియస్ సీట్లో కొడుకు జీవితం మొదటి నుంచి పుట్టినప్పటి నుంచి చివరి వరకు కొడుకు ఆ విధంగా లగ్జరియస్గా అలా వెళ్తూనే ఉన్నాడు. తన యొక్క జీవిత ప్రయాణం అంతా కూడా లగ్జరియస్గా అలా జరుగుతూ ఉంది. ఆ ఫాదర్ యొక్క జీవిత ప్రయాణం మొత్తం కూడా ఆ వేరీ లెగ్స్ అంటే టైర్డ్ అంటే బాగా అలసిపోయినటువంటి, బాగా అలసిపోయినటువంటి లెగ్స్తో, ఆ పెయిన్తో ఉన్నటువంటి ఆ లెగ్స్ తోటి ఆ పెబల్స్ స్ట్రీన్ రోడ్లో అలా నడుచుకుంటూ అలా వెళ్తూ ఉన్నాడు అనమాట. సో ఫాదర్ యొక్క జర్నీ ఈ విధంగా మొదటి నుంచి కూడా కష్టాలతో ఇలాగే చివరి వరకు కూడా అతని యొక్క జర్నీ అలాగే ఉంటుంది. సన్ యొక్క జర్నీ ఈ విధంగా లగ్జరియస్గా జరుగుతూ ఉందన్నమాట. సో తన పిల్లల కోసం ప్రతిదీ సాక్రిఫైస్ చేయగలిగేటువంటి ఆ పేరెంట్స్కి చిన్న మినిమం నీడ్స్ కూడా చేయాలనేటువంటి కోరిక ఉన్నా కూడా
చేయలేనటువంటి పరిస్థితుల్లో తన మైండ్లోనే ఉంటున్నాయి, కానీ వాళ్ళకి ఏది చేయలేని పరిస్థితుల్లో పిల్లలు ఉన్నారు. పేరెంట్స్ పిల్లలు ఇచ్చేటువంటి చిన్న చిన్న వాటికి వాళ్ళు చాలా ఆనందపడిపోతూ చాలా హ్యాపీగా ఉంటున్నారు. ఈ విధంగా పేరెంట్స్ యొక్క లైఫ్ జర్నీ ఈ విధంగా ఉంది సొసైటీలో, చిల్డ్రన్ యొక్క లైఫ్ జర్నీ ఈ విధంగా ఉంది అని చెప్పి క్లియర్గా సొసైటీలో ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్, పేరెంట్స్ చిల్డ్రన్ యొక్క రిలేషన్స్ గురించి, వాళ్ళ యొక్క యాటిట్యూడ్ గురించి క్లియర్గా ఈ లెసన్లో మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఈ లెసన్ మీకు క్లియర్గా అర్థమైతే 10th క్లాస్ చదువుతున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి కూడా షేర్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. 10th క్లాస్లో అన్ని యూనిట్స్, అన్ని లెసన్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ 10th క్లాస్ సంబంధించినటువంటి గ్రామర్ కూడా ప్రతి టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఈ ఛానల్లో ఆ టాపిక్స్ విని 10th క్లాస్లో మంచి జీపీఏ 10 జీపీఏ తెచ్చుకోగలని కోరుకుంటూ మీ బాలచంద్ర. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.